హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. నేను ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి ధనియా పన్నీర్ కర్రీ. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా, చాలా క్విక్ కూడా అయిపోతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఎవరైనా ట్రై చేయకపోతే కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీ అయితే ఉంటుంది కర్రీ అయితే. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ వెల్లుల్లి. మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికోసము కోరియండర్, 1 కప్పు ఆనియన్, అలాగే పన్నీర్ క్యూబ్స్, 1/2 కప్ వచ్చేసి పెరుగు, ఇంకా సాల్ట్, ఆయిల్, మిగతా గరం మసాలా కొంచెము అవి చూపించట్లేదు. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ అయితే వీటిని మిక్సీ పట్టేసుకుందాము. దీనికోసం కోరియండర్, మెయిన్ ఇంగ్రీడియంట్ కోరియండర్ కాబట్టి కొంచెం కోరియండర్ ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే కొంచెం గార్లిక్, గ్రీన్ చిల్లీస్, ఇవి ఫైన్ పీస్ లాగా పట్టేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టేసుకోవడం అయిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్యాన్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక 1.5 స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. పోపు రిలేటెడ్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఆనియన్ మంచి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాక రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం అంటే కొంచెమే చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే అందులో గ్రీన్ చిల్లీస్ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఏమీ అవసరం ఉండదు. అవసరం అనిపిస్తే కొంచెం యాడ్ చేయండి, లేదు అంటే అవసరం కూడా లేదు అది కూడా యాడ్ చేయడము. అది వేసుకున్నాక కూడా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్, చిల్లీ పౌడరు మంచి ఆనియన్స్కి పట్టేలాగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. మసాలా అంతా ఆనియన్స్కి మంచిగా పట్టుకుంది కదా. సో ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక ఇది మొత్తం రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. అన్నీ రాగా ఉన్నాయి వేసినాం కదా, సో అందుకోసం అని చెప్పేసి ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచి స్మెల్, అరోమా కూడా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయింది. నాకు గ్రేవీని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో ఇప్పుడైతే కర్డ్ని అయితే యాడ్ చేసేసుకుందాము. కర్డ్ని యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని మసాలా అంతా మంచి కుక్ అయ్యేలాగా ఒక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 minutes తర్వాత గ్రేవీ కూడా మంచి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక మీడియం గ్లాస్ 1/2 గ్లాస్ అయితే పోసాను వాటర్ని. వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా మిక్స్ చేసేసుకొని గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇంకా గ్రేవీ కూడా నాకు ఒక 5 minutes తర్వాత ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇందులో పన్నీర్ని ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఆ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్కి మొత్తం మసాలా అంతా పట్టేలాగా అయితే కుక్ చేసుకోవాలి. పన్నీర్కి గ్రేవీ మంచిగా పట్టిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కొంచెం అంటే కొంచెం ఒక పించ్ అంతా గరం మసాలా కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక లాస్ట్ ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్, కోరియండర్ లీవ్స్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ ధనియా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బౌల్లోకి వేసేసుకొని ఫైనల్గా కోరియండర్తో టచ్ చేసేస్తే కర్రీ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా దీన్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగానే తినేస్తారు. దీన్ని అయితే పూరీ కాంబినేషన్లో, రైస్ కాంబినేషన్లో, చపాతీ కాంబినేషన్లో ఎలా తిన్నా బాగుంటుంది. ఇది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు దీన్ని అయితే. ఇప్పుడు నేను దీన్ని పూరీ కాంబినేషన్లో అయితే సర్వ్ చేసేస్తున్నాను. ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో మరెన్నో చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టేసేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. లైక్, షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.